సృష్టి లేదు, నువ్వే ఉన్నావు. నువ్వు లేని చోటే లేదు. అక్కడ ఇక్కడ అంతటా నువ్వు, ఆ పక్క ఈ పక్క ఉన్నదంతా నువ్వే, మూలానే నువ్వు. అద్దులు వేళ్ళలో ఇవన్నీ దేనికుంటాయి? సృష్టికుంటాయి. నువ్వు సృష్టింపబడలేదు, ఉన్నది నువ్వే. నీకు ఆకార నిరాకారం లేదు, ఆకారం లేదు నిరాకారం లేదు. ఊరికే చెప్పుకోవటానికి అలా నిరాకారం అనుకుంటే నిరాకారం, ఆకారం అనుకుంటే ఆకారం, అది ఏదీ లేదు. అది జ్ఞానం అంటే. జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుస్తున్నావో జ్ఞానిగా మిగులుతావు. నువ్వే బ్రహ్మాను. జ్ఞాని అంటే బ్రహ్మమే, బ్రహ్మం అంటే జ్ఞాని. నేను మహాజ్ఞాని అని అనుకో, అంటే మహా అంటే గొప్పది, అంటే బ్రహ్మ. మహాయోగిని అంటే, యోగి అంటే సమస్త. ఉందంతా నేనే, నాకు ఇంకా సమస్త కాకే. ప్రతి వాక్యానికి అర్థం బ్రహ్మం రాసుకుంటాం, బ్రహ్మే చేసుకుంటాం, బ్రహ్మే వినిపించుకుంటాం, బ్రహ్మే చెప్పుకుంటాం, బ్రహ్మం మాట్లాడుకుంటాం. అంటే తెలియజేయటానికి చేస్తాం అంతే. నాకెందుకే, నీకెందుకే, మనకెందుకే, ఏమీ అక్కర్లేని దానికి మనకెందుకు. నువ్వు తప్ప రెండోది అంటే నేనే అంత, నువ్వే అంత. నేనే నువ్వు, నువ్వే నేను. తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు అహం నేను బ్రహ్మంగా అయినా. తత్వమసి తత్వం జ్ఞానంతో తెలుసుకున్నావు కాబట్టి నువ్వు తప్ప రెండవది. నేనే నువ్వు, నువ్వే. ప్రజ్ఞానం బ్రహ్మ, అప్రజ్ఞ బ్రహ్మం అన్న, ప్రజ్ఞ అందరిలో ఉన్న తెలుగు అన్న, ఆత్మ అన్న, ఏదైనా శక్తి అన్న, ఏదో బిందువు అన్న, పరిపూర్ణ అన్న, పరబ్రహ్మ అన్న, చైతన్యం, సాక్షి అన్న, అచ్చం అన్న, పరిపూర్ణం అన్న, దేవుళ్ళన్నా ఏదో నీలో అంతగా అందరూ అదే నీకు ఐమాత్మ బ్రహ్మ. అంతగా నువ్వు అయినప్పుడు నువ్వు విడిగా దేని గురించి నువ్వు ఆలోచన, దేని గురించి విచారం, దేని గురించి పట్టణం. ఉన్నదంతా నేను, నేను తప్ప రెండవ. భావాలయ్యి, గుణాలయ్యి, అతీతాలయ్యి, తీతాలయ్యి ఏమీ లేవు. మరి ఏం పగలో ఉన్నదంతా ఈ అనంతత్వే కదా. ఈ అనంతలోనే నడుస్తున్నాను, మాట్లాడుతున్నాను, దీంట్లోనే రాత్రి పగలు జరుగుతాను, సృష్టి అంతా దీంట్లోనే జరుగుతుంది. కానీ దానికి ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అది అర్థం. మనలో ఉన్న అనంతం, అందరిలో ఉన్న అనంతం, అంతలో ఉన్న అనంతం ఒకటి కాబట్టి దేనికి అందంది సాక్షి అలా అంతే. స్వర్గాలు ఉన్నారు కాదు. నువ్వు ఎప్పుడైతే అలా ఉన్నావో పాపాలు లేవు, పుణ్యాలు లేవు. అసలు నీకు ఇంకేదైనా ఇంకోటి ఉంటే ఇంకోటి ఏమీ లేదు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. పరమాత్మే నేను.
ఖండంగా ఉన్నాం. ఖండంగా అందరిలో ఆత్మ ఉందా లేదా? బ్రహ్మం అందరిలో ఉందా లేదా? ఈ బ్రహ్మే పరబ్రహ్మం అంటే అంతటా వ్యాపించదు. ఆనందం అంతటా వ్యాపించున్నది. కానీ దాని తప్ప రెండు ఉంది. ఇలా మాట్లాడేది అది అవయవాలు కదిలినది మెచ్చినది అది ఉండబట్టే అన్ని జరుగుతుంది. దాన్నే జీవుడినే దేవుడే జీవుడిగా వచ్చినప్పుడు జీవుడు అంటారు. జీవ లక్షణాలు లేనప్పుడు దేవుడు అంటారు. ఏదైనా ఒక్కటి ఆ ఒక్కటి గమనించడం కోసమే ఈ చరిత్రలో ఈ యొక్క కాలంలో ఉన్న పూజలు, పండుగలు, ఈ ప్రసాదాలు, ఈ యొక్క వజ్రాలు, వారాలు, రాశి ఫలితాలు, నక్షత్రాలు, ఇంకా అసలు అన్నీ కూడా సృష్టింపబడి సృష్టిలో అన్నీ ఉంటాయి. మనకెందుకు? సృష్టికి మూలం మనం, స్థితికి మూలం మనం, లయ మూలం మనం. మూలం మనం అయినప్పుడు ఆ మూడింటితో నీకు పనేంటి? ఆధారం నువ్వే అయినప్పుడు మిగిలిన గొడవ నీకెందుకు? దేహభావన ఉంటే అందరి గొడవలో నీకే కాదు. దేహభావం లేదు. ఏ జరగనే బ్రహ్మంగా దేహంగా వచ్చింది, జరుగుతుంది. దాన్ని నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా నిధిలో ఏది ఉందో అది జరుగు. ఆటలు గొడవలు నీకెందుకే? నువ్వు హాయిగా ఉంటున్నాను. కాలంతో పనేంటి? రోజులతో పనేంటి? నీ ఆయుష్తో పనేంటి? సృష్టి ఆయుష్ అంటే పుట్టం నష్టం ఇవన్నీ సృష్టిలోని. అవన్నీ నేను కాదు, నేనే. కాదు అన్నా నేనే, అవును అన్నా నేనే. అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేనే. అండ పిండ బ్రహ్మాండం నేను లేని చోటు. తాదాత్మ్యం చెందట్లేదే కానీ అన్నీ జరుగుతాయి. అధికార వికారాలు ఎక్కున్నాయన్న అనంత చైతన్యం స్వప్రకాశం స్వయంభూని స్థితప్రజల లక్షణాలన్నీ నేనే. స్థిరుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, అనంతుణ్ణి నేనే. నేనే నేను, ఉన్నదంతా నేనే. మూలాన్ని నేనే, అవిద్యని నేనే, అహంకారాన్ని నేనే. ఏది సృష్టిలో జరిగినా తటస్థంగా ఉండటం వలన ఎవరు ఏది చేసుకుంటే ఆ ఫలితాలు వాళ్ళే పొంది మళ్ళా సృష్టికి వస్తూ ఉంటారు. మనకెందుకే? చూస్తా ఉండు, ఎంత ఉండు, మాట్లాడుతూ ఉండు, కానీ నీకు ఏ సంబంధం లేదు. ఆధారభూతుడికి ఏమి లేదు. ఆ ఇంద్రియాలు ఏం చేసుకొచ్చినాయో అయ్యే జరుగుతూ ఉంటాయి. జరగదాంది జరగదు. మనకెందుకే? మూలాన్వేషణతో ఉండాలి. మూలం నువ్వే కాబట్టి అయ్యే ఉన్నావు. ఇంకెందుకు? సృష్టి ఉంది కాబట్టి ఒక లీడరు, ఒక ప్లేయరు, డాక్టర్ అన్నట్టు అన్ని సృష్టిలో ఉన్నాయి. దేహాలు వచ్చాయి, అంతమంది వచ్చారు, కానీ అసలు అదంతా నువ్వే కదా. నువ్వు లేని చోటే లేదు. అది సృష్టి కూడా నీకెందుకు? మూలాన్ని నువ్వు మూలంగా మిగిలి అయి ఉన్నప్పుడు అది తెలుసుకున్నావు. అయి ఉన్నాను తెలుసుకున్నాక ఇంకేమీ లేదు.
అదే మొదలు, అదే అదే మధ్య, అన్నీ అదే. అది ఇది అంటానికి ఏమీ లేదు. అనంతంగా ఎంజాయ్గా ఉంటాయి. అనుకున్నావా దేహభావన ఉన్నది, అలా తటస్థంగా ఉన్నావా సాక్షిగా అనంతత్వంగా ఉన్నట్టు. మరి నాకు చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను అంతే. దేహంగా నేను లేను, పరమాత్మగా అలా ఉన్నాను అంతే. అయ్యే ఉన్నాను. ఈవేళ కొత్తగా ఏమీ లేదు. రంగు రుచి రూపాలు నిరాకరానికి ఉంటాయి. ఆధారభూతుడు నేనే 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 అంత ఎంత అంత అన్నా నేనే నేనే అన్నా నేనే. ఉన్నది అది ఒక్కటే. మిగిలినంతా దేహభావన ఉన్నప్పుడు వ్యవహారంలోకి వెళ్తాం. అసలు దేహభావన లేనప్పుడు వ్యవహారం అది. మరి నాకు అసలు దేని ఎందు ఆలోచనని, ఏ భావాలని ఏమి రావు నాకు. అవును కాదు అన్న స్పృహే ఉండదు. అవును కాదు అంటే ఏంటి? దేహభావన అన్నట్టు, పరిపూర్ణంగా లేనట్టు. దేన్నైనా అంటే కానీ వెనక తిరగటం అనేది ఉందా అసలు? మీరు చెప్పండి. ఎవరైనా అంటవే కదా, అంతేకాని అసలు అవును కాదు ఉందా? నేను అనంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ దేహం ఉన్నోడికి ఆ మాట్లాడినండి. దేహం నువ్వు కాదు, నువ్వు అనంతం. అయ్యే ఉన్నావు, ఉన్నది నువ్వే. సాక్షాత్తు పరమాత్మయే ఇలా మాట్లాడుకుంటా అంటే మీ యొక్క భాగ్యం జన్మమైన దుఃఖ ప్రవాహంలో పడకుండా ఉండటానికి ఈ అవకాశం పరమాత్మ అందరు. అలా ఉంటున్నాను కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాను. అలా లేకపోతే నేను ఎందుకు చెబుతానమ్మా? నా అనుభవం ఏదైతే అదే చెబుతాను. కించెత్తు కూడా భావన లేదు కాబట్టి దేహభావన ఎంజాయ్గా ఉంటాను. ఉన్నది నేనే అన్నప్పుడు ఇంకా దేహాలేంటి, సుకృతాలేంటి, అభ్యాసాలేంటి, సాధన ఏంటి? ఇంకేమీ లేవే. ఊరికే అలా మనోమౌనంగా ఊరికే అలా ఉన్నదంతా ఆలోచనలు, ఈ విధానాలకి ఆలోచన రహిత స్థితి. ఓర్పు అంటే అది ఏమి ఉండదు. ఇక్కడ సందర్భాలు, మాటలు, వాక్యాలు ఏమి ఉండవు. ఇవన్నీ బ్రహ్మం తెలియజేస్తుంది సత్సంగులు అందరికీ. అప్పుడు లేవు ఇప్పుడు లేవు, కానీ చూసే వాళ్ళకి దేహం ఉంది కాబట్టి వీళ్ళకి ఆ దేహ సంబంధాలు అన్ని వింటున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ నాకు లేవు కదా, నేనే కదా. ఎట్టి పరిస్థితులు అయినా నేను కదా. దేహభావన వీడు, ఉన్నది నువ్వే అని తెలుసుకున్నావు. తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది ఆలస్యం? ఆలస్యం చేయకు. అమృత స్వరూపాన్ని 24 గంటలు అమృతం తాగినోడికి ఏమి సాగుతులు అలా ఉండవు. అనంతుడు, అమృత స్వరూపుడు, సత్సిద్ధ ఆనంద స్వరూపుడు,
చైతన్యుడు రోజు ఉందేంటి? ఈ పుస్తకాలు బ్రహ్మ రాసుకుందంటే బ్రహ్మే రాసుకున్నా, నాకేంటి? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఏ టైంలో ఎలా జరిగినా ఆ టైంలోనే అన్ని జరుగుతుంది. ధైర్యం నేనే, భాష నేనే, వ్రాసింది నేనే, అన్ని యూట్యూబ్ పెట్టింది నేను, మాట్లాడేది నేనే, శబ్దం నేనే, నిశ్శబ్దం నేనే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నేనే. అసలు నేను లేని చోటే లేదు. ఈ అనంతంలో మొత్తం అంతా జరుగుతుంది కదా, మూలంలోంచే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని మూలమే, మూలం తప్ప రెండోది లేదు. ఆలోచన విధానం అంతా అలా పరమాత్మగా ఉండటమే. ధ్యాసలో ధ్యానాలు, ధ్యేయాలు, ఆ మూడు కూడా తానే, దాని తప్ప రెండోది లేదు. అలా నిర్లిప్తగా, నిరంజనుడిగా, నిర్గుణుడిగా, నిరాకారంగా, అలా అంతే. అలా దాంట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేని పట్టు లేదు. అలా జరుగుతున్నాయంటే నాకెందుకు, జరగట్లేదంటే నాకెందుకు, జరగబడుతున్నాయంటే నాకెందుకు. ఏది లేదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అది బ్రహ్మే స్థితి. ఊరికే అలా ఉందంతే, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి. రెండో రూపం లేనిది ఎలా మాట్లాడతాను, ఎలా చెప్పగలను? ఉన్నదంతా నేనే అయినప్పుడు. విడిగా లేను కదా, విడిగా ఉంటే సాకారం. తన్మయ స్థితిలో తన్మయంగా ఉండగలుగుతున్నాను 24 గంటలు. రాత్రి లేదు, పగలేదు. అందువల్ల నాకు ఎంత రిలాక్స్ ఎక్కడ వస్తుంది అంటే నీతో నువ్వు ఉన్నప్పుడు వస్తుంది. అవునన్నా కాదన్నా కూడా సంబంధం లేదు, అన్ని తానుండి. అప్పుడు తాను ఉండి వాడికి ఏమో ఉండదు. వీళ్ళు మాట్లాడారు, వీళ్ళు రూపం, వీళ్ళు నామం, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళు వర్ణం, వీళ్ళు ఏదో, వీళ్ళు వృత్తి, వీళ్ళ యొక్క జన్మలో. అసలు ఇవన్నీ వచ్చినాయంటే నీకు రెండోది ఉన్నట్టే. నీలోంచి వికారం పుట్టింది అంటే నువ్వు దేహభావంతో ఉన్నట్టే. దేహం నువ్వు కాదు కాబట్టి ఏది జరిగినా సాక్షిగా చూస్తున్నా. అసలు ఏదైనా ఉందా, చూస్తున్నానా, చూడట్లేదు. విన్నానా, వినట్లేదు. మాట్లాడుతున్నానా, మాట్లాడట్లేదు. అన్నీ నేనే ఉన్నాను అంతే. నేను తప్ప రెండోది లేదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. నువ్వు ఉంటే అన్నీ ఉంటాయమ్మా. నువ్వే లేనప్పుడు ఏమి, నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి. నువ్వు లేవు, దేహంగా నువ్వు లేవు, నీకేముంటాయమ్మా? పరమాత్మ తప్ప. వినికిడి ఎక్కడి నుంచి వస్తుంది, శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, అనర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ దేహం ఉన్నోళ్ళకి అన్నీ జరుగుతాయి. దేహంగా లేను కాబట్టి అసలు ఏమి లేదు. చూసి వాళ్ళకి వాళ్ళని బట్టి నేను కూడా అలాగే మాట్లాడాల్సి.
వ్యవహారం. వాళ్ళు ఏం మాట్లాడవద్దు, నేనేం మాట్లాడ అన్నీ తానైనప్పుడు ఇంకో విధిగా ఏముంటుంది? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. అంతలా వ్యాపించున్న అనంతుడు నేనైనప్పుడు అది నేను ఇది నేను అంటానికి విడిగా లేదు కదా. ఉన్నదంతా నేనే. నేనే అంతాగా అందరూ ఉన్నప్పుడే జీవన్ముక్తి వస్తుంది. అంటే జీవుడి భావం లేదు కదా. ముక్తి అంటే అయ్యే ఉన్నావు. జీవన్ముక్తి అంటే జీవభావాలు కోల్పోయినప్పుడే ముక్తి అయి ఉన్నదాన్ని ఊరికే అలా ఉంటుంది సాక్షిగా. విధేయముక్తి అంటే జీవన్ముక్తి, విధేయముక్తి రెండు. జీవుడు తప్పుకుంటే ఆ జీవుడెవరు? దేవుడే, బ్రహ్మే. బ్రహ్మే దేహం దాల్చి జీవుడిగా లక్షణాలు వచ్చినప్పుడు జీవుడు అంటున్నారు. జీవ లక్షణాలతో ఉంటే జీవుడు అంటున్నారు. అసలు జీవుడే లేడు, ఉన్నదంతా దేవుడే, బ్రహ్మే. నువ్వు ఆపాదించుకుంటే జీవ లక్షణాలు పెట్టుకుని నేను జీవుడినని గోలగోలెత్తే గోలగానే ఉండు. నువ్వు జీవుడు కాదు, నువ్వు బ్రహ్మాను. అనంతత్వంగా ఉంటావు, హాయిగా ఉంటావు, నిశ్శబ్దంగా ఉంటావు. 24 గంటలు ఏదో శబ్దం చేస్తుందా? ఈ అనంతమైంది శక్తి ఏదైనా శబ్దం చేస్తుందా? వింటుందా, చూస్తుందా, మాట్లాడుతుందా? దానికి వయస్తుందా? దానికి రాకపోకలు ఎన్నో ఉన్నాయా? ఎప్పుడు ఏ యుగంలో అయినా, యుగాలకు మూలమైనా ఇలాగే ఉంది. ఆ ఉన్నదే నేను అన్నాక నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్నా అనంతుడినే నేను అన్నాక ఇంక వీడికి ఏముంది? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నాకనే ఇది రెండో స్టెప్. నేనే అంతా అన్నది ఖాళీ. దేహభావన వీడు, ఉన్నదంతా బ్రహ్మే. ఆ వీడినందుకు బ్రహ్మంగా మిగులుతుంది. అసలు రెండోది మాట్లాడుకున్నావా విడిగా ఉన్నట్టే. మాట లేదు, చేత లేదు, స్పర్శ లేదు, దర్శనం లేదు, దృక్కు లేదు, దృశ్యం. అవన్నీ కూడా కల్పన. ఇవన్నీ గ్రంథాలన్నీ తెలియజేయటానికి బ్రహ్మే రాసుకుంది, బ్రహ్మే రచయితగా చేసుకుంది, బ్రహ్మే దాని గురించి చెప్పుకుంటాం. బ్రహ్మంగా మిగులుతుంది బ్రహ్మవంతు. అంతే. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? అసలు మనం లేం కదా. ఉందంతా తానే అన్నాక దేని మీద ఉంటుంది? దేని సంబంధం? సంబంధ బాంధవ్యాలు దేనికి? దేహాలకి, ఏ జీవుడికైనా. అసలు జీవుడు కాదు నువ్వు, దేవుడు. ఇంకే సంబంధాలు ఉంటాయి? అతీతాలే ఉంటాయి. ఉన్నదంతా నువ్వేనిప్పుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపు అయి ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు ఇంకేముంటుందమ్మా? తినేదేముంది, మాట్లాడేదేముంది, విశ్రాంతి ఉంది, అలసట ఏముంది, విశేషాలు ఏమున్నాయి? శేషం గానే ఉన్నాం. ఎందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. అలా ఉండటమే. దాన్నే నేనే అంతగా ఆ భాషలో చెప్పు. అసలు భాషే లేదు, భావన ఉంటే భాష ఉంటుంది. భావన లేనప్పుడు భాష ఏంటి? స్వయం కృషి ఏంటి? సాధన ఏంటి?
అసలు ఏమీ లేదు. అలా ఉన్నావు అంతే. తస్మాత్ జాగ్రత్త అన్నదేంటి? నువ్వుగా ఉన్నదాన్ని తెలుసుకున్నావు. నువ్వుగా ఉండు. జాగ్రత్త అంటే ఏంటి? అలా నువ్వుగా ఉండాలి. దేన్నైనా చూసావా? దేనితోటైనా మాట్లాడేవా? ఏదైనా వినిపిస్తుందా? ఏదైనా నీకు కనిపిస్తుందా? అంటే దేహభావంతో ఉంటుంది. నీ స్పర్శ, నీ దర్శనాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఉన్నట్టే దేహభావం. రెండోది లేదు. నేనే అంతా అన్నాక ఇంకా రెండోది ఉంటుంది. రెండోది ఉంది అంటే మాయ. మాయ అంటే దేహభావంతో ఉంటే మాయ. అసలు మాయ లేదు, దైవత్వం తప్ప. హాయిగా ఆనందంగా ఎల్లవేళ్ళ ఉండేదాన్ని అంతే. ఉన్నది నువ్వే అన్నాక ఆలోచన లేదు, విచారం లేదు. అసలు దేని యందు అక్కడ ఏదైనా ఆకారం ఉంటే అన్నీ ఉంటాయి. ఆకారానికి జరిగి మనం భాష అంతాను అసలు ఆకార వికారాలు లేవు. ఎండకి ఎండదు, వానకు తగదు, రంగు రుచి ఏమీ లేదు. దాంట్లోంచే పంచభూతాలు సృష్టి అంతా వచ్చింది. ఇంక నీకెందుకు ఈ గొడవలన్నీ? అలా అలా అంతే. అలాగేనమ్మా, అలాగేనమ్మా అంటే ఇంకా అలా ఉంటుమే. అలాగేనమ్మా మాట్లాడినప్పుడు ఎందుకంటే అలా తటస్థంగా సాక్షిగా ఉండటం. వ్యవహారాలు లేవు, వ్యామోహాలు లేవు, దిగులు లేవు, పుట్టేరం లేదు, పోయేరం లేదు. ఇంకేమీ లేని దాంట్లో ఏముందనుకో. శబ్ద స్పర్శ రూపస్కందాలు పంచ తన్మాత్రలు లేవు. పంచకోశాలు, పంచేంద్రియాలు, షట్చక్రాలు ఇవన్నీ దేహానికి. అసలు నేనుకేమీ లేవు కదా. మనస్సు ఇవన్నీ జీవలక్షణాలు. ఏమీ లేని దానికి నువ్వు ఇంకా ఉందని కల్పించుకున్నావా? అదంతా కల్పన అంతా దేహ లక్షణం. కల్పనే లేదు. నువ్వు లేనప్పుడు ఇంకేముంటాయి? నిరాకారానికి ఏముంటాయి? గాలివానలు, వనాలు, శీతాకాలాలు, ఎండాకాలం, భూకంపాలు, అగ్ని ప్రమాదం, పర్వతాలు బద్దలైన ప్రళయాలు వచ్చినాయి అంటారు. అదంతా సృష్టికి, నీకెందుకే? నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి, నువ్వు లేకపోతే నీకు సృష్టి స్థితి లయాలు నీకు ఉంటాయా? ఉన్నదంతా నువ్వే అన్నప్పుడు అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే, ఎక్కడ అన్ని లోకాలు నువ్వే వ్యాపించు. సర్వం బ్రహ్మ ఏకాత్మగా మిగులుతున్నావు. ఆళ్ళు ఇల్లు అన్న సంభాషణ ఎక్కడది? నీకు రెండో ఆలోచన వచ్చిందంటే దేహంగా ఉన్నట్టు. నీ దేహం ఆలోచన వచ్చినా, ఇంకొకరి ఆలోచన వచ్చినా దేహంగా ఉన్నట్టే. అసలు భావాలు భావాతీతం, బ్రహ్మానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వం అశాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమతి.
సర్వదీ సాక్షిపోతుంది. బాగా తిరుగుతారు. ఓం సద్గురు నాలోనే సద్గురు ఉన్నాడు కాబట్టి, సద్గురు అంటే ఏంటి? బ్రహ్మే అంత అయినప్పుడు శిష్యులు లేదు, గురువులు లేదు. చెప్పుకోవడానికి భాషలో ఇవ్వండి మీకు వివరించి ఆ నేనే అంతా కోసం ఇలా మాట్లాడవచ్చు. మాట్లాడేది ఆ బ్రహ్మంలో ఉంది. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? మనం అర్థం అనంత స్వస్వరూపానందంలో ఉన్నాం. స్వధర్మం అంటే అది. నేనే అంత అన్నదే నీ స్వధర్మం. అనేక జన్మల్లో జీవుడిగా వచ్చి వచ్చి ఉన్నావు కాబట్టి ఆ జీవలక్షణాలు తొలగించుకుని పరమాత్మగా ఉండటం గురించే నీకు ఈ అభ్యాసం. సాధన అంటే ఇది. అన్యదా శరణం నాస్తి. ఇంకా దేని యందు ఒకటి ఉంటే కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. అటువంటి గురువు గారు అంటే బ్రహ్మే. ఏ అవతారంలో ఇలా లేదమ్మా. లేదమ్మా, అంతవరకే చెప్పారంటే. నేనే అంత గురించి అందరూ అది నేనే, ఇది నేనే, ఇది నేనే. అసలు ఏ గోళ ఇది ఆశ్చర్యాలకే ఆశ్చర్యం. అలాంటి జ్ఞానం అక్కడ పట్టలేదు. అంటే అంత సమానం చేసి మరి ఆశ్చర్యంగానే ఉందమ్మా. ఎప్పుడు ఎక్కువ తక్కువ చేసుకుంటాడు. నాలెడ్జితో ఇరుక్కుపోయింది. అవన్నీ వేరు. ఇదంతా తానే అంతగా జరుగుతుంది. నేనే అంత ఏ గోళ ఒకే ఆత్మ అందరిలో అంతా వ్యాపించి ఇంత మూలం పట్టుకోవడానికి దాని కెపాసిటీ చాలదేనమ్మా. అర్థమైనట్టే ఉండి పారిపోతుంది. పట్టుకుంటారు మామూలు. సాకారం లేదు అక్కడ. ఇక్కడ అంతా తానే కదా. తనతో తాను యథార్థాన్ని తెలుసుకుని ఎంజాయ్గా అందులోనే ఆస్తి కూడా ఇచ్చేయడము. వయసు కూడా కదంటే చిన్న వయసు అయితే గంతులు ఎత్తే బాగోదు. పెద్ద ఉన్నాయి కదా. అన్నీ కలిపి ఇలా పంపేది అవుతాయి. రూపంలో ప్రకృతిని చూపించి, మీ రూపంలో పూర్ణాన్ని చూపించి అన్నది కూడా ఎవడు అలా అని కష్టం. సో నా లోపల ఎంత ఉందా.
అమ్మ సృష్టిలో వెతికిన ఎక్కడ ఏం లేదు అని ఇంత స్పష్టంగా చూపించడానికి ఇదే మొదలు కదమ్మ. మరి తయారయ్యాను. ఆ ఫ్రెష్నెస్ చూసుకుంటా ఉంటే ఇంత చిన్నదానికి ఎంత ఉంది, అమ్మ మూలంతో ఉండి కదా అనిపిస్తుందమ్మా. మూలం అంతా తానే అంతే ఉండబట్టి దేన్నైనా ఆనందంగానే చూస్తాను చూడు. ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం అంటూ నాకు తెలియదు అసలు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండం నేను లేని చోటు. ఇంకొకటి ఇది వాక్యాలకు కూడా అందనంత పవర్ అమ్మ ఇది. అందుకుంటే రిలాక్స్ హాయిగా ఏమీ లేదంటే ఏముందో చరిత్ర ఉందా, కథ ఉందా, అలా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ ఆనందం చెప్తాంటే అసలు అలా ఉండిపోతున్నారు. చాలా హ్యాపీగా అయిపోయింది. నేను వస్తాను, అయిపోయింది కదా. తీర్చిదిద్దినట్టు అందించిందమ్మా. ఎంత మందిని తీర్చిదిద్దటం ఒకటే మహామంత్రం, దేహం ఉంటుంది. దేవుడు అదొక్కటి పొరలో పెట్టుకున్నాక దేవుడు అనేటప్పటికీ సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. మీకు అర్థమైందా? అర్థమైంది. సృష్టి స్థితి లయాలు మూడు లేనిది ఆనంద స్వరూపం ఉన్నది. దాని తప్ప రెండవది లేదు. అది మన అనుభవం. ఎక్కడికక్కడ ఫ్రెష్ చేసుకోవటానికి ఎంత గంటనంటే అది. సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. ఆ మూడు పుట్టుకున్నోడికి, పుట్టుక లేని వాడిని నేను. ఆధారభూతులు అందరిలో ఉండే అంతటా ఉన్న ఆధారభూతులు. అన్నాను బాగానే పెట్టుకున్నావు మేము చెప్పినప్పుడే. ఇప్పుడు కూడా అలా పెడుతున్నానమ్మా. మరి సబ్జెక్ట్ వచ్చినప్పుడు బాగుంది కదా. చక్కగా మరి మీరు లోపల నుంచి వచ్చే వాక్యం కదమ్మా. ఏమి లేని దాంట్లో ఏముంది? ఉంది అంటే నువ్వు ఉన్నావు అన్నమాట. దేహంగా దేహంగా నువ్వు ఉంటే అన్నీ ఉన్నాయి. దేహంగా నువ్వు లేకపోతే సృష్టి స్థితి లయాలు లేవు. ఏమీ లేని దాంట్లో ఏమి లేనిదే ఉన్నావు. నీకు ఆకారం ఉంది అంటే వికారం ఉంది. ఆకార వికారాలు లేవు. ఆకారం లేదు, వికారం లేదు. ఉన్నదంతా తానే, తాను తప్ప రెండవది లేదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా అంటే ఏ నేనే అందరినీ అంతా వ్యాపించి ఎవరు ఏ భావంతో చూస్తే ఆ భావంతో
రూపాలు వెలువడతాయి. ఏ భావం నీకు కావాలండి? బ్రహ్మభావం. బ్రహ్మం వ్యాపించి ఉన్న అనంతుడు. నువ్వేం తెలిసాక ఇంకెందుకే? నువ్వుగా ఉండు. ఇక్కడ ఇంక ఏది జరిగినా మనకు అనవసరం. సాకారం అయితే నిరాకారం ఉంది. సాకారమే లేదు, నిరాకారం లేదు. నిరాకారం సాకారం అసలు ఇంకేముందు అమ్మా. తత్వం తప్ప. ఆ తత్వమేనా మాట్లాడుకుంటా అంటే చెప్పడానికి ఇప్పుడు మాట్లాడాను. మాట్లాడేది లేదు, వినేది లేదు, చెప్పేది లేదు, చూసేది లేదు, అనుభవించేది లేదు. అవి ఉన్నవాడికి ఇంకేముంటుందమ్మా? అంతా నేనే, నేనే అంతా. అవి ఉన్నాం. అవి ఉన్నోడికి మళ్ళీ వెనకాల రగ్గులు పోతామా, వేషాలు వేస్తామా? వేషాలు వేయటానికి, రంగులు పూసుకోవటానికి పుట్టేస్తాం. అక్కడి వాడికి ఏదో అవుతుందా? అయ్యే ఉన్నాడు అంతే. అలా ఎల్లవేళ్ళ ఉన్నాడు, అంతగా వ్యాపించి ఉన్నాడు, అనంతంగా ఉన్నాడు. ఇంకా అసలు ఆడు పుట్టుకెళ్ళలేదు కదా సావంటానికి. సర్వవ్యాపుడు, సర్వసమర్థుడు, సర్వసమర్థుడు. సృష్టి స్థితి వ్యాపారమైనడికి ఈ ముందు అంత కష్టం ఏంటి? నీ భావంలో నువ్వు ఉన్నావు. నేనే అంతా అంతే. జీవన్ముక్తి ఉన్నది నేనే, నేనే అంతా. జీవన్ముక్తే విజయముక్తి. జీవించుండగా ఇంత ఎంజాయ్గా ఉంటుందంటే విషయాల మీద నీ మనసుని ఎందుకు పరిపరి విధాలు ఎందుకు పోనెత్తున్నావు మనసుని? అంటే జీవన్ముక్తికి అర్హత తక్కువగా ఉన్నావు అన్నమాట. జీవన్ముక్తి నువ్వు ముక్తి అయ్యే ఉన్నావు, కానీ జీవించుండగా విషయభ్రాంతిలో పడ్డావు. విషయభ్రాంతి వల్ల నీ మూలాన్ని నువ్వు గ్రహించలేకపోతే అదో గతి పాలేదు, అర్హపత్నాన్ని పోయింది. నీ చేతుల్లోనే ఉంది, నీలోనే ఉన్నదాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావు, ఆచరణలో పెట్టుకుంటున్నావు కదా, అదే ఈ గ్రంథంలో ఉన్న వాక్యం. గ్రంథపట్నం వలన మనకు అనేకం తెలియబడుతుంది. మహాత్ములు పుణ్యమా అంటే ఇవాళ మనం ఎలా ఉంది? మన ఆయుర్దాయాన్ని వేస్ట్ చేసుకోవట్లేదు. ఉన్న ఆయుర్దాయాన్ని ఇంత కూడా మనం అభ్యాసానికే పెడుతున్నాం, కానీ ఇంత కూడా వేస్ట్ అనేది చేసుకోవాలి. అభ్యాసానికే పెడుతున్నాం, టైం అంతా అభ్యాసాన్ని పెడతాం, ఎంత కూడా వేస్ట్ చేసుకోవట్లేదు. అసలు వేస్టేజే లేదమ్మా, ఉన్నదంతా బ్రహ్మేనా. నీ మనసు గాలిదేది, ఎండమావం చూసు నేరకెళ్ళినట్టు. ఇదంతా భ్రాంతులు. ఈ భ్రాంతి మనసు అంటే ఇంకేముంటుందో ఆలోచన. దాన్ని మనసు బుద్ధి తత్వం ఇంకా సూక్ష్మదేహం. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ వెళ్ళాలమ్మా. ఏ జన్మెత్తున ఆ సూక్ష్మదేహంతో మళ్ళీ ఒక దేహాన్ని దాల్చి దాంతో పడి 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 నేను పడుతున్నాను తప్పవచ్చు. బ్రహ్మంగా నేనంటే బ్రహ్మం. దాన్ని పడేది లేదు,
ముక్తి లేదు, మోక్షం లేదు. ఉన్నది నేనే అయి ఉన్నా, నేను తప్ప రెండో పని. ఇంకా దాని గురించి ఆలోచన అక్కర్లేదు, తటస్థంగా అలా ఉంటాను. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? నేను చూడు ప్రతి దాన్ని ఎలా చూస్తున్నానే. The person you are speaking with has put your call on hold. Please stay. మనసుని కట్టలేదు కదా, అవునండి. బుద్ధితో ఉంటున్నాను కాబట్టి, నవనీతంగా అంటే హృదయ విశాలత్వంతో ఉంటున్నాను కాబట్టి నేనే అంత, నేనే అంత, నేనే అంత, అంతా నేనే, అంతా నేనే, అంత. అది మన గోల్. నేనే అంతా వచ్చే వరకు గోల్. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఎలా ఉండాలి? హాయిగా, మనస్సును వెన్నకన్నా ఎక్కువగా చూసుకుంటా పరమాత్మే నేను అన్న దృక్పథంతో మనం అందరం ఉండాలి. నీ యొక్క లక్ష్యం ఎలా సిద్ధిస్తుంది, ఎలా ఉంటే నీ లక్ష్య సిద్ధం జరుగుతుంది. లక్ష్య సిద్ధి జరగాలి అంటే ఎలా ఉండాలి? బ్రహ్మంగా ఉంటే లక్ష్య సిద్ధి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. యథార్థాన్ని యథార్థంగా గ్రహించినప్పుడే పరమాత్మగా నిధి. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది. The person you are speaking with has put your call on hold. ఉన్నదంతా, The line. ఉన్నదంతా మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. నేను తప్ప రెండోది. హాయిగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే నీకు ఆనందం అందుతుంది? బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వాతీతం గగన సదృశం, తత్వం అస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలవత్వం, సర్వదీ సాక్షిపో, భావాతీతం త్రిగుణరహితం, ఓం సద్గురుం తం నమః. ఈ కాలంలో ఈ కృష్ణాష్టములు, వినాయక చవితులు, దీపావళులు, శుక్రవారం పూజలు, ఈ కాలంలో ఇవన్నీ కూడా ఎందుకు? విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఇవన్నీ పండుగలు ఉన్నాయా లేదా చెప్పేమి? ఉన్నాయా లేదా? పాడ్యం నుండి దేవి నవరాత్రులు, వసంత నవరాత్రులు, పాడ్యం నుండి దశమి వరకు ఉంటాయి. అవునా కదా? బ్రహ్మోత్సవాలు అప్పుడే కదా అవుతాయి. విధియా, తదియా, అట్లా తద్ది తది అన్నాడు వస్తుందా? విద్య, విద్య అంటే తదియా, చౌతి అంటే చౌతి, విద్య తదియ, చౌతి, పంచమి, ఋషి పంచమానికి చేసుకుంటారు. ఆ పంచమి ఋషి పంచమని చేసుకుంటారు. పంచమి, షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, సప్తమి, అవునా? రథ సప్తమి. Call is speaking to someone. సప్తమి, అష్టమి కృష్ణ, నవమి శ్రీరామనవమి, దశమి
విజయదశమి, ఏకాదశి తొలి ఏకాదశి నెలకి వస్తాయి కదా. ఏకాదశి వస్తుంది కదా, అమావాస్య వస్తుంది, ఏకాదశి ఏకాదశి ద్వాదశి చిరుకు ద్వాదశి, ఏకాదశి ద్వాదశి, త్రయోదశి శని త్రయోదశి ఉన్నాయి, ఉంటాయా లేదా? త్రయోదశి, చతుర్థి దీపావళి ఏమో అమావాస్య, అంతేనా? నరక చతుర్థి వస్తుంది కదా. నరక చతుర్దశి అమావాస్య లేక పూర్ణిమ, దాన్నే దుర్పు. మొన్న రాఖీ పండుగ పౌర్ణమి కదా వచ్చింది, పూర్ణిమ. మరి వైకుంఠ ఏకాదశి, ఏకాదశి వీటిలోనే మారుతూ ఉంటాయి చూడు. శివరాత్రి ఏకాదశి అంటే నెలకి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. మరి కారణం ఏంటి? అన్ని కాలంలో నువ్వు విద్యా తద్యా స్మృతి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? జన్మరాహిత్యానికి సాధనలు అమ్మాయి అన్నీ. జీవన్ముక్తికి సాధనలో తమ గుణం వదిలి చక్కగా పూజ చేసుకుంటాడు. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడతాను, కోరికలోనేమో అర్హపత్రాన్ని గడతారు, మరుజన్మెత్తి పునర్జన్మెత్తి. కోరికలు లేని వాళ్ళేమో ఈ పూజ చేసుకుంటే ఇంకా 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 ధ్యానాభ్యాసం గుణరహితం చేసుకోవటానికి కాలంలో అన్ని ఉన్నాయి. సృష్టి మాటల బ్రహ్మం చేసుకున్న సృష్టి మాటల ఆలోచన విధానం ఎలా ఉండాలి, బ్రహ్మార్పణ జీవితాన్ని ఎలా గడపాలి? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఇంకా నేనే అంటాయి, దేహం నేను కాదు, నేను ఆత్మే. బళ్ళు ఆ చదువు అయిపోయింది, ఎల్కేజీ యూకేజీ, ఇంకా అందరూ ఆ అక్షరాలు పనిచేస్తాయి పదాలుగా అభ్యాసానికి. ఉన్నది నేనే, నేను తప్పలేదు. యథార్థాన్ని యథార్థంగా గ్రహించాలి, యథార్థాన్ని యథార్థంగా గ్రహించాలి. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. పెట్టావా ఆడియో? పెట్టాను. జీవన్ముక్తం చేయించు. మన వ్యవహారంలో ఎందుకో చిక్కుకుంటున్నాం. బ్రహ్మంగా ఉన్నప్పుడు బాగుంటుంది, వ్యవహారంలో లేనప్పుడు బాగలేకపోతాం. అవునా? వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు నేను నాది యాడ్ అయిపోతున్నావు కదా. ఉమ్ము అంతా కొట్టి బ్యాట్ పెట్టుకుంటే అలాగే ఇవన్నీ కూడా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. పరమాత్మే నేను, ఆ నేనుతోటే ఉండాలి. దేహం నేనుతో ఉంటే దేహాలు ఎత్తడం ఖాయం. ఈ మానవ జన్మ వస్తుంది అనేది తప్పు. ఎన్ని జన్మలు ఎత్తామో తెలీదు. 14 లోకాల్లో అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకానికి వెళ్తామో తెలీదు. భూలోకం భోర్లోకం సౌరలోకం మహోలోకం తపోలోకం సత్యలోకానికి వెళ్తామో తెలీదు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా బ్రహ్మం ఎక్కడున్నా బ్రహ్మ జ్ఞానంగా బ్రహ్మంగా ఉండవలసిందే. ఆ దేవుళ్ళు మనం క్రమముక్తులుగా, ఆ దేవుళ్ళు మనం కూడా అందరూ మళ్ళీ అక్కడ బ్రహ్మను, ఆ
అదేదో ఆయన ఇంట్లో పుట్టాం కాబట్టి ఇక్కడే బ్రహ్మజ్ఞానంతో చదువుకున్నాము. పండితులు చెప్పింది అర్థమవుతుంది. చాలు, అన్ని విధాలా ఉంది, చాలు. ఇంతకన్నా సంతృప్తి ఇంకేముంది? ఆయుర్దాయం ఉందా మెయిన్, చాలు. మరి ఎంతమందికి ఆయుర్దాయం ఉంటేనే కదా చెప్పగలుగుతున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలి? నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం, ఏ మార్గం కావాలి? ఉత్తరాయణం, దక్షిణాయనం, ఏ మార్గం ద్వారా నీ ప్రయాణం జరుగుతుంది? ఉన్నది యథార్థం, యథార్థంగా ఉండటమే, పరమాత్మే నేను అన్న భావంతో ఉండటమే. ఆలోచనదారు ఎలా ఉండాలి? ఆహ్లాదంగా ఉండాలి. ఆలోచన ఫ్యాన్ కట్టేసి లైట్ అయితే ఫ్యాన్ కట్టేసి లైట్, అది లైట్ వేసి కొట్టి పాపుణ్యాల మూటలు బట్టి ఏ రోజు అన్నట్టు అర్థమైందా? ఉంటుంది నేనే, నేను తప్ప రెండో లేదు, నేనే అంతా. ఇంక మళ్ళీ మనం పుట్టుకోవడం మరణించాక మళ్ళీ పుట్టుకోవచ్చు. పుట్టుక మరణం లేని జన్మ మానవ జన్మకే సార్థక చేసుకోవటానికి అవకాశం, మిగిలిన జన్మలకే సార్థక చేసుకోవటానికి అవకాశాలు ఉండవు. కాక ఉండవు. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. హాయిగా ఉన్నావా? లేవా? ప్రయత్నించు. ప్రయత్నం కూడా లేదా? మహాత్ముల దగ్గరికి నీకు వెళ్తాను కుదరలేదా? మహాత్ముడు అసలు గండ పట్టించి స్తోత్రాలు చేయి, పూజలు చేయి, ఎన్ని రకాలైన నీ మనసుని శుద్ధి చేసుకో. మనసుని శుద్ధి చేసుకో. ఆ శుద్ధే దైవ గుణానికి ఇష్టపడుతుంది. లేకపోతే నీ మనసు అలకల్లో ఆలోచనలోని దేహం నేను ఆలోచనలు, ప్రపంచం నేను అన్న ఆలోచనలు ఉంటుంది. అలా ఉండకుండా చేసుకోవాలంటే ప్రపంచం ఉంటుంది, దేహం ఉంటుంది. నీ దేహం ఉంటేనే కదా ప్రపంచం ఉంది. ఉంటాడు ప్రపంచం ఉంటుందా? నీ దేహం ఉంటేనే ప్రపంచం ఉంటుంది. ఆలోచన విధానం ఎలా ఉండాలి? అయితే ఉన్నంతకాలం ఎలా ఉండాలి? 20 జన్మకొచ్చి డైమండ్ మనలో ఉండగా ఎక్కడికైనా వెతుకుతావు ఏ రత్నానికి? డైమండ్ మనలో డైమండ్ ఉందమ్మా, డైమండ్ ఉంది. మనలో ఉన్నదాన్ని తెలుసుకుని డైమండ్ ఎలా వాడుకోవాలా? నేను నిత్య శుద్ధ పొద్ద ముక్త స్వరూప ఆకార వికారం లేవు. ఎందుకన్నా తరం గాలి చేత ఛేదింపబడి, అగ్ని చేత దహింపబడి, మరి అలా నేను ఉంటానా? జ్ఞానం చూస్తున్నాను కదా, ఈ భూమి మీద ఉంటానా? ఉండటానికి అవకాశం ఉంది. ఏ దేహమైనా నశించాలి, మార్పు చెందింది. బ్రహ్మ మాత్రం మార్పు లేదు. మార్పు చెందిన బ్రహ్మం అది ఎప్పుడూ ఉన్నాయి. మార్పు చెంది మనస్సు ఇది ఉంది ఎప్పుడు. కానీ ఈ రెండింటిని తెలుసుకునే ఓ బాలక అందులో బొమ్మలో తెలుసుకోవాలి. తెలుసుకుంటే
తను సాధించే టైంకి ఈ అనుభవంలోకి అందుతుంది కదా తెలుసుకున్నాక తను సాధించే టైంకి మనకి ఒకసారి ఇస్తారమ్మా జీవన్ముక్తిగా ఉంటున్నాం కాబట్టి జీవన్ముక్తే మనకు విధేయముక్తే మనకి గోలు. నేను సంతోషిస్తూ ఆనందిస్తూ నేను తప్ప ఏమీ లేదు, ఉన్నది నేనే, నేను తప్ప వేరుగా ఏమీ లేదు. అవునా? ఉన్నది నేనే. ఛార్జింగ్ పెట్టాలమ్మా మళ్ళీ అక్కడ మళ్ళీ వచ్చుకో. నేను అది కుర్చీలో పై నేను పెడతాను అంత పైన వంటింట్లో పెట్టాలి. అది అదుల మీద పెట్టి అంత పిండ బ్రహ్మాండం నేనేని చూడలేదు. నేనంటే ఎవరో అసలు నేను పరమాత్మే నేను. ఉన్నదెవరో నేనే, అంతటా ఉన్నదెవరో నేనే, అన్నింటా ఉన్నదెవరో నేనే. అసలు నేనే నేను. నేను తప్ప రెండవ అసలు నేను కాదు. ఈ దేహం నేను కాదు కదా. ఈ బాంధవ్యాలన్నీ అసలు నేనుకే ఉండవు. ఈ దేహం నేనుకే కదా ఇవన్నీ. మృత్యు దేనికి? బ్రహ్మానికి ఏమీ లేదు. బ్రహ్మానికి మృత్యు ఏముంటుంది? కానీ మృత్యు వస్తాను కదా. ఎన్ని అప్పలు తిన్నా మృత్యు మానేస్తుందా? దేహం ఉందంటే పడిపోతుంది. పట్టుకాయ రాదు. ఎక్కడ రాస్తుందో ఏం జరుగుతుందో దానికోసం కాపలా కడతావా? ఏమే చెట్టు దగ్గర కూర్చుని ఉంటావా? ముగ్గురు పడిన ఎప్పుడు రాలుతాయి? ఏం జరుగుతుంది? ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది హాయిగా ఆనందంగా, మరి హాయిగా ఆనందంగా ప్రతి ఒక్కరూ అయ్యో అయి ఉన్న దాన్ని ఎలా ఉంచుకోవాలో ఆలోచించుకో. ఇవాళ కొత్తగా ముక్తి రాదు. ముక్తి అయ్యే ఉన్నావు. మాయ గొడవలు కలకం. ముక్తే అయ్యే ఉన్నావు. ఇవాళ ఇంకేముంటుంది? దేహం నేను కాదు, నేను ఆత్మను. దేహము నేను కాదు. ఎవరైనా సరే ఇవ్వరా ఆలోచన అంతా ఎలా ఉండాలి? మనసుకి ఏర్పాటాలి. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. నేనే ఆత్మే. నేను బ్రహ్మాన్ని. ఆనందో బ్రహ్మ. ఆనందం ఆనందం నీ సొంతం. అదే నువ్వు, అదే నువ్వు. ఆనందో బ్రహ్మ. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఈ నేనే నేను. నేనే అంత, నేనే అంత. అదృష్టవంతులు మనం. మనకి ఇది ఆకర్షణ అయిపోతుంది. కోరుకులు మొక్కుని జన్మలు ఇంకా తెచ్చుకుంటావా? ఇది ఆకర్షణ చెప్పు.
మరి అలాంటి చెప్పు ఆఖరి జన్మకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. నీకు రావాలంటే వచ్చి అది గండాకి అరవలేదా అండి నాకెప్పుడు